అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు. తరువాత అతను రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు. కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టి యొక్క మొదటి రోజు అని నమ్ముతారు. ఏటా చైత్రమాసం పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీన ఉగాది వచ్చింది. ఈ పండుగను తెలుగు కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు మరియు అన్ని తెలుగు కుటుంబాలకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ ఉగాది వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడి తమలపాకులతో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసివచ్చి మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి, లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకులతో ఉపయోగం అంతా ఇంతా కాదు. తమలపాకులు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలనైనా తొలగించి అదృష్టాన్ని పెంచుతాయని పండితులు చెబుతున్నారు. ఉగాదిలోపు తమలపాకులతో ఏ పరిహారాలను పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తమలపాకులు అనేవి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు. తమలపాకులకు పూజలలో ఎప్పుడు కూడా ప్రముఖమైన స్థానం ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరం ఉగాది వరకు ప్రతి శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవి ఫోటో ముందు 5 తమలపాకులను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎవరికీ అనారోగ్య సమస్యలే రావు. ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఉంటారు. అలాగే శుక్రవారం సాయంత్రం ఒక తమలపాకును నీటిలో వేసుకుని తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మీపై ఉన్నటువంటి చెడు దృష్టి ఉన్న అంత పోతుంది. అలాగే లక్ష్మీదేవి నుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు ఈ ఉగాది వచ్చేలోపు ఏదైనా ఒక శనివారం రోజున ఎలా చేసి చూడండి. ఒక తమలపాకును తీసుకుని దానిమీద 2 లవంగాలు, తమలపాకును తీసుకుని దానిమీద 2 లవంగాలు వేసి లవంగాలు పైన కొంచెం నెయ్యి వేసి లవంగాలను కాల్చండి. ఇలా కాలిస్తే లవంగాల నుండి పొగ వస్తుంది. పొగతో మీ ఇంట్లో ఉండే దేవుని పటాలకు హారతి ఇవ్వండి. ఇలా చేయడం వాళ్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలే అసలు ఉండవు. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బుకు మీకు కొరత రాదు. తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో సంచరిస్తుంటారని అంటుంటారు. తథాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోతుందట. తథాస్తు దేవతలు తిరిగే సమయంలో సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకుని దానిమీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం వాళ్ల మార్చి 30న ఉగాది వచ్చేలోపు మీరు ఒక మంచి శుభవార్తను వింటారు. పాటిందల్లా బంగారం అవుతుంది. ఒక 10 తమలపాకులను తీసుకుని వాటిమీద పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత వాటిని మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. ఇలా చేస్తే ఈ ఉగాది వచ్చేలోపు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి, మానసిక శక్తి పెరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాదికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఉగాది రోజున తెల్లవారుజామున నిద్రలేచి నూనె రాసుకుని స్నానం చేస్తారు. ఇది శరీరం మరియు మనస్సును శుద్ధి చేసి కొత్త సంవత్సరానికి సిద్ధం చేస్తుందని నమ్ముతారు. కొత్త బట్టలు ధరించండి. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో తమలపాకు వేసుకుని వెళ్ళాలి. వెళ్లాల్సిన చోటుకు చేరిన తర్వాత తమలపాకును అక్కడ విసిరేయాలి. ఇలా చేయడం వల్ల మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజున ఒక ఎర్రటి గులాబీ పువ్వును తీసుకుని ఆ పువ్వు మధ్యలో ఒక లవంగం గుచ్చి ఆ పువ్వును లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పండి. ఇలా చేస్తే ఉగాది వచ్చేలోపు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏదైనా ఒక మంగళవారం రోజున 33 తమలపాకులు తీసుకుని వాటిద గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు పెట్టి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే మంగళవారం రోజున ఒక తమలపాకును తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రంలో 5 తమలపాకులు వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ఉగాది వచ్చే వరకు రోజూ ధూపం వేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది.
ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంటుంది. లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇలాంటప్పుడు 5 తమలపాకులు తీసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయండి. తర్వాత ఆ తమలపాకులను కాల్చేయండి. ఇలా చెయ్యడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం శుభప్రదం. వాస్తుశాస్త్రం ప్రకారం తమలపాకు మొక్కని అదృష్ట మొక్క అని అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు చెబుతారు. దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు మీ ఇంటి ముందు ఒక తమలపాకు మొక్కని నాటండి. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. అలాగే ఉదయం లేవగానే తమలపాకు మొక్కని చూడండి. లేవగానే ఈ మొక్కను చూస్తే ఆ రోజంతా మీకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తమలపాకు మొక్క ఉండటం వల్ల కుటుంబానికి ఎంతో సంతోషం, సంపదలు చేకూరుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం తమలపాకులు ఇంటికి శ్రేయస్సును కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆదివారం రోజున స్నానం చేసి ఒక రాగి చెంబు తీసుకుని అందులో నీళ్లు పోసి చిటికెడు కుంకుమ, ఒక తమలపాకు వేసి తూర్పు వైపుకు తిరిగి సూర్య భగవానుడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః అని జపిస్తూ సూర్య భగవానుడికి అరయాన్ని సమర్పించాలి. సూర్యుడుని ఇలా పూజిస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీకు జీవితంలో డబ్బు కష్టాలు ఉండవు. సూర్యుదేవుని ఆశీస్సుల వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వడమే కాకుండా ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు. మంగళవారం రోజున మీ పూజగదిలో పంచముఖ దీపం వెలిగించి పూజ చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల కన్యస్త్రీలకు వివాహ యోగం సిద్ధిస్తుందని విశ్వాసం. మీ పర్సులో ఎప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగులో ఉండే పర్సులను వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.